ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 22వ తేదీ ఆదివారం నుంచి జూన్ 28వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారి వారం ప్రారంభంలో పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఒత్తిడి తొలగి కుదుట పడతారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యవహార అనుకూలత ఉంటుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఒక దశలో ఖర్చులు అంచనాలను మించుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసరపు జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం ఉన్నత విద్యలపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పరిచయాలు వ్యాపకాలు పెంపొందుతాయి. వారం మధ్యలో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. గృహయోగం. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయ రంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరలో ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. ప్రయాణాలు అనుకూలం. ఆకస్మిక నిర్ణయాలు మంచిది కాదు. మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలు ఉంటాయి. చిన్న తరహా చిరు వృత్తుల వారికి సరైన తృప్తి లభించదు. విదేశీ యానం అనుకూలిస్తుంది. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి, ప్రార్థించండి. సకల బాధల నుంచి బయటపడతారు. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మార్పు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా క్రమంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి. అధికారులకు హోదా మార్పు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు కృషి ఫలిస్తుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. వారం మధ్యలో రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వ్యాపార రంగం వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. ఉద్యోగాలు ప్రగతి పదంలో సాగుతాయి. కళారంగం వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం చివరిలో సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. క్లిష్ట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు షాపింగ్లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, ప్రార్థించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారి వారం ప్రారంభంలో ఆటంకాలను అధిగమిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. అప్రమత్తంగా వ్యవహరించాలి. శ్రమ అధికం. ఫలితం శూన్యం. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి సారిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రయాణం చికాకు పరుస్తుంది.
పుణ్యకార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని వివాదాలకు సంబంధించి చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న ప్రగతిని సాధిస్తారు. విద్యార్థులు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరలో మందులు, కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసి వస్తుంది. స్థిర చరాస్తుల వ్యవహారాలు, మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. సోదరీమణులతో ఏకీభవించలేకపోతారు. మిథున రాశి వారికి వారం శుభ ఫలితాల కోసం భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించండి, ప్రార్థించండి. మిథున రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు తొలగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు హడావిడిగా సాగుతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. మంగళ, బుధవారాల్లో విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. గృహ మార్పు నిదానంగా ఫలిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. వారం చివర్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ఖర్చులు పెరుగుతాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. టెక్నాలజీ రంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం చివర్లో ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెలకువ అవసరం. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం మహాశివుణ్ణి పూజించండి, ప్రార్థించండి. కర్కాటక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆర్థిక స్థితి సామాన్యం. వ్యవహారాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. చేపట్టిన పనిలో పురోగతి చెందుతారు. ఆది, గురువారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆత్మీయుల సాయం అందుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియ్యవు. వారం మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. యుక్తితో వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపార వర్గాలు ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో చికాకు తొలగుతుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వారం చివర్లో గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. స్త్రీలు టీవీ ఛానల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏజెంట్లు జాగ్రత్త వహించాలి. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతిని పూజించండి, ప్రార్థించండి. ఉత్తమ ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ వారం లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొంత మొత్తం ధనం అందుతుంది. మానసికంగా స్థిమిత పడతారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. అవసరాలు నెరవేరుతాయి. ఓర్పు, శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలు సాగించండి. మీ కృషి ఫలించే రోజు త్వరలోనే ఉంటుంది. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానానికి నిదానంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. మీ పథకాలు సత్ఫలితాన్ని ఇస్తాయి.
ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వారం మధ్యలో కుటుంబాల్లో ఒత్తిళ్లు, సమస్యలు తీరుతాయి. వాహన గృహయోగాలు కలిగే సూచనలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకం. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలం. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెలకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాలలో పునరాలోచన అవసరం. విదేశీ యానం కోసం చేసే యత్నాలు కలిసి వస్తాయి. కన్యారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. గ్రహపీడల నుంచి బయటపడతారు. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చక్కటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. గృహంలో మార్పులు చేపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సహాయం ఆశించవద్దు. దంపతులకు అవగాహన ప్రధానం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, విశ్రాంతి లోపం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వారం మధ్యలో ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు మందకొడిగా సాగుతాయి. కష్టపడ్డ ఫలితం కనిపించని స్థితి. బాధ్యతలతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితి. ఉద్యోగాలలో ఇతరుల ఆధిపత్యం పెరిగి ఇబ్బంది పడతారు. వారం చివరిలో సన్నిహితులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. బంధువుల రాకతో గృహంలో సందడి చోటు చేసుకుంటుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. దైవ కార్యక్రమాలలో చికాకులను ఎదుర్కొంటారు. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును పూజించినా, ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆందోళన తొలగి కుదుట పడతారు. ఆర్థికంగా మెరుగనిపిస్తుంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సంప్రదింపులు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్లకు మార్పులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆప్తులతో వాగ్వాదాలు నెలకొంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార వర్గాల కృషి ఫలిస్తుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తికరంగా ఉండదు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతారు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించి హనుమత్ చాలీసా పఠించడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు భారం అనిపిస్తాయి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. పట్టుదలకు పోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహ మార్పు అనివార్యం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆప్తుల కలయికతో కుదుట పడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం.
పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పని భారం, అధికారులకు హోదా మార్పు, ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. వారం మధ్యలో మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి, ఉద్యోగాలలో మీ హోదాలు పెరిగే సూచనలు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయడం మంచిది. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాలలో పునరాలోచన అవసరం. ధనుస్సు రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం వీలైనంత ఎక్కువ సమయం దైవ ధ్యానంలో గడపడం మంచిది. ఇష్ట దైవాన్ని పూజించడం మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. వాగ్దాటితో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. అనేక పనులతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. కుటుంబీకుల కోసం వ్యయం చేస్తారు. అన్ని రంగాల వారికి ఆశాజనకమే. బాధ్యతలు, పరిచయాలు అధికమవుతాయి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. వస్తువుల కొనుగోలులో నాణ్యతను గమనించండి. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారమవుతుంది. వాహన యోగం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో ఆర్థికంగా నిలదొక్కుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మీ అజాగ్రత్త వలన గృహంలో విలువైన వస్తువును చేజార్చుకుంటారు. స్త్రీలు టీవీ ఛానల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మకర రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను పూజించినా, ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. దగ్గరి బంధువుల నుంచి ధన సహాయం చేస్తారు. మీ గౌరవాభిమానాలకు కొంతమంది కావాలనే భంగం కలిగించే ఆస్కారం ఉంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆప్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ అవసరం. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ఆది గురువారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఇబ్బందులు, సమస్యలు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. గృహ మార్పు వలన ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. జూదాలు, బెట్టింగ్ల జోలికి పోవద్దు. వారం మధ్యలో పెండింగ్ పనులు ప్రారంభించి సమయానుసారం పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఆస్తి వివాదాలు తీరుతాయి. వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరుతాయి. వారం చివర్లో సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తలపెట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త.
పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ శనివారాల్లో అనవసరపు జోక్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. నిర్మాణాలు మరమ్మతులు వేగవంతమవుతాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఏజెన్సీలు కాంట్రాక్టులు లాభిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వారం మధ్యలో అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు భూములు కొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. కళారంగం వారి యత్నాలు సఫలమవుతాయి. వారం చివరలో ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలవు. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామిని పూజించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.